హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీలత. ఈరోజు చిల్డ్రన్స్ ప్లాన్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోలో మనం ఎస్బీఐకి సంబంధించిన స్మార్ట్ స్కాలర్ అనే ప్లాన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. దీంట్లో చిన్నపిల్లల కోసం మనం కొంత అమౌంట్ని ఇన్వెస్ట్ చేస్తాం. ఒక 5 సంవత్సరాల వరకు ఇన్వెస్ట్ చేస్తాం. తర్వాత స్టడీ పర్పస్ కోసం కానీ మ్యారేజెస్ కోసం కానీ ఒకేసారి అమౌంట్ వస్తుంది. ఈరోజు ఈ ప్లాన్ గురించి తెలుసుకుందాం. దీనికి ఎలిజిబిలిటీ ఏజ్ వచ్చేసి మినిమం పేరెంట్స్కి 18 years ఉండాలి. పిల్లల ఏజ్ వచ్చేసి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే మ్యాక్సిమం పేరెంట్స్కి ఏజ్ 57 ఉండాలి. పిల్లల ఏజ్ వచ్చేసి 17 ఉండాలి. ఇది లాంగ్ టర్మ్ స్కీమ్ అన్నమాట. మీరు సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టుకున్నారనుకోండి, దానికి 10 రెట్లు అంటే 10 రెట్లు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. మనం 1,00,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలు కట్టాలి. తర్వాత మనం 10 years కానీ 15 years కానీ అంటే ఎప్పుడు మీరు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు. మనం ఎంత ఎక్కువ రోజులు వెయిట్ చేస్తే మనకు అంత అమౌంట్ ఎక్కువ వస్తుంది. పాలసీ కట్టిన తర్వాత పాలసీ హోల్డర్కి ఏమన్నా రిస్క్ జరిగితే యాన్యువల్ ప్రీమియంకి 10 times సమ్ అష్యూర్డ్ ఉంటుందన్నమాట. అంటే మనం 1 lakh కట్టామనుకోండి, 10 lakhs ఇస్తారనమాట నామినీకి. 10 lakhs ఇచ్చిన తర్వాత కూడా మనకు పాలసీ కంటిన్యూ అవుతుంది. మిగిలిన ప్రీమియమ్స్ కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన ప్రీమియంలు కూడా ప్రీమియం పేడ్ బై ఎస్బీఐ లైఫ్ చెల్లిస్తుందన్నమాట. తర్వాత పాలసీ కూడా కంటిన్యూ అవుతుందన్నమాట. ఇక్కడ 3 in బిల్డ్ రైడర్స్ ఉంటాయి. ఇక్కడ 5 years కడితే లాయల్టీ ఎడిషన్స్ కూడా ఉంటాయి. మనకు 6th year మీకు అవసరం అనుకుంటే మొత్తం తీసుకోకపోయినా కూడా పార్షియల్ విత్డ్రా ఫెసిలిటీ ఉంటుంది. మనం వీటిని ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తాం కాబట్టి మనకు వచ్చే రిటర్న్స్ కూడా 12% ఉంటుంది. ఫండ్స్లో స్విచ్చింగ్ ఫెసిలిటీ ఉంటుంది. మెచ్యూరిటీ అమౌంట్ అయితే మొత్తం కూడా ట్యాక్స్ ఫ్రీ అన్నమాట. ఎలాంటి ట్యాక్స్ కూడా ఉండదు. చిల్డ్రన్స్కి సంబంధించింది కాబట్టి ట్యాక్స్ ఉండదన్నమాట. ఎవరైనా కూడా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ఈ పాలసీ తీసుకోవచ్చు. జస్ట్ మీరు 5 years పే చేసి మీ పిల్లల కోసం వదిలేశారనుకోండి, వాళ్ళకి సెక్యూర్గా ఉంటుంది. ఇదైతే చిల్డ్రన్స్కి సంబంధించింది బెస్ట్ ప్లాన్ అన్నమాట.